తాగిపించి దాడులకు పురిగొల్పుతున్నటువంటి సమాచారం ప్రభుత్వంలో మేము లేకపోవచ్చు, పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ మాకు లేకపోవచ్చు, కానీ మీ వర్గపోరు వల్ల మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అనవసరంగా కళ్యాణానికి వెళ్ళడం ఎందుకు, ఈ దాడులకు మళ్ళీ మమ్మల్ని బాధ్యులను చేసే విధంగా మీరేదైతే డబ్బలో రాళ్ళేసి ఊపినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ దాడులకు వీటన్నిటికి కూడా కారణం మేమే అని మీరు ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రజలకు అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని, మీ పాలనను ఈ కుట్రల వైపు, మర్డర్ల వైపు, దాడుల వైపు మళ్లించి ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి, లేదంటే కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కానీ, లేదంటే 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు నాడే డిసెంబర్ 9కే సంతకం పెడతా మొత్తం ఎవరైతే రుణమాఫీ పొందినరో మళ్ళీ 2 లక్షల రుణం తీసుకోండి వెంటనే మాఫీ చేస్తామని మాట్లాడినటువంటి మీరు దాదాపుగా 2 నెలలు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు పాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా మీరు హత్యా రాజకీయాలకు తెరలేపినరు. దీన్ని సమాజం గమనిస్తుంది అని సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా వరగబెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానాలను చెప్పుకోలేనటువంటి స్థితిలో ఎదురు దాడులకు, నిరాధారమైనటువంటి ఆరోపణలకు మీరు శ్రీకారం చుడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల లోపల విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చలేనటువంటి స్థితిలో లేనిపోని చర్చ. అంతెందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో, ప్రెస్ మీట్లో ఏదో సందర్భంలో వారు మాట్లాడింది, మేదో లంకె బిందెలు ఉంటాయని వస్తే ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ మొత్తంగా మీ అసమర్థతను, మీ చేతగానితనాన్ని బయటపెడుతూ వస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు.